నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో పరిపాలన రంగానికి సంబంధించిన గనుల శాఖకు సంబంధించిన ఎప్పుడూ లేని ఒక రికార్డ్ ఈ రోజు అంటే నిన్న రాత్రి మంగళవారం నుంచి ఆ రికార్డుకి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. రికార్డ్ ఏంటో తెలుసుకునే ముందు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్గా దేబబ్రత మోహంతి అనే ఆఫీసర్ పనిచేస్తున్నాడు. అతని దగ్గరికి ఒక వ్యాపారి, ఎవరైతే బొగ్గు రవాణాకు సంబంధించి లైసెన్స్ ఆల్రెడీ ఉన్న వ్యాపారి, ఆ సరుకు రవాణాకు సంబంధించిన పర్మిషన్ కోసం ఈ ఆఫీసర్ని మోహంతిని ఆశ్రయించారు. ఆ మోహంతి అప్పుడు 30,000 ఈ వ్యక్తి దగ్గర డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ 30,000 డిమాండ్ చేసిండు కాబట్టి ఇచ్చే ప్రాసెస్లో ఈ వ్యాపారి ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ లైసెన్స్ ఉన్న విక్రేత, ఆ విక్రయదారుడు ఎవరైతే ఉన్నారో అతను విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చి మరి లంచం ఇవ్వడానికి వెళ్ళిండు. సో ఆటోమేటిక్గా రెడ్ హ్యాండెడ్గా ఈ ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారో గనుల శాఖలో మోహంతి, ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన పరిస్థితి. అయితే విజిలెన్స్ అధికారులు సోదాలు చేసే ప్రాసెస్లో అతనికి సంబంధించి నిన్న రాత్రి మంగళవారం నుంచి అతనికి సంబంధించిన ప్లేసెస్, అంటే నివాస స్థలం అయితేనేమి, ఆఫీస్ అయితేనేమి, అతనికి సంబంధించి ఇంకా మిగతా ఏమైనా నివాస స్థలాలు, ఫ్లాట్లు ఉంటే వాటిల్లో సోదాలు చేస్తున్నారు మంగళవారం రాత్రి నుంచి. అయితే ఆ సోదాల్లో బయటకు వస్తున్న విషయాలు 30,000 లంచం డిమాండ్ చేస్తే తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాలీ బ్యాగులు, అలాగే విజిలెన్స్ బృందాలు చేస్తున్న తనిఖీల్లో ట్రాలీ బ్యాగులు అల్మారాల్లో దాచిపెట్టిన కరెన్సీ నోట్ల కుప్పలు సుమారు ఒక్క దగ్గరే, ఒక ప్లేస్లోనే 4 కోట్ల పైమాట. ఇంకా తుది మొత్తాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది అని అంటే ఇంకా లెక్కింపు జరుగుతోంది. అక్కడ డబ్బులు ఇంకా ఉన్నాయి, లెక్కింపు జరుగుతోంది. ఇంకొకటి, అలాగే మోహంతికి సంబంధించిన అతని ఆఫీస్ ఛాంబర్లో 1,20,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతనికి సంబంధించిన ఏమేం ప్లేస్లో అంటే భువనేశ్వర్లోని శ్రీవిహార్లోని నేచర్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్ అతని నివాస స్థలం. అక్కడ 4 కోట్లకు పైమాట నగదు దొరికింది. భద్రక్లోని మాతా సాహిలో తల్లిదండ్రుల ఇల్లు ఉంది. అక్కడ సోదాలు కంటిన్యూగా జరుగుతున్నాయి, అంటే ఇంకా తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా అతనికి సంబంధించిన ప్లేసెస్లో విజిలెన్స్ అధికారులు మొత్తం ఆపరేషన్ చేస్తున్నారు. కటక్లోని ఆఫీస్ ఛాంబర్ని కూడా మొత్తం జల్లెడబడుతున్న పరిస్థితి. పాటియా ఫ్లాట్ నుంచి, అతనికి సంబంధించిన పాటియాలో ఉంటున్న ఫ్లాట్ నుంచి మాత్రం 4 కోట్ల పై చిలుకు డబ్బు ఇప్పటి వరకే దొరికిన పరిస్థితి. ఆ విజువల్స్ మనం చూస్తాం. సూట్ కేసుల్లో డబ్బులు, ఇవి డబ్బుల కట్ట 4 కోట్ల పై చిలుకు ఇప్పటి వరకు లెక్కించిన దాని ప్రకారం, విజిలెన్స్ అధికారులు లెక్కింపు చేపట్టిన దాని ప్రకారం 4 కోట్లు. ఇవి 500 రూపాయల నోట్లు. మనం ఇక్కడ చూస్తే ఐ థింక్ ఆ మోహంతి ఫోటో, ఇది పాస్ ఫోటో. నెక్స్ట్ అతని విజువల్ కూడా ఉంది. నెక్స్ట్ పిక్ చూద్దాం. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైతే ఒడిశాలో భువనేశ్వర్లో గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న దేబబ్రత మోహంతి, అతని పిక్ అది. వాళ్ళ ఇంట్లో అల్మారా, ఇది మనం చూడొచ్చు. ఇక్కడ అల్మారా పైన స్టెప్ కింద 3 అల్మారాలు ఇవి వరుసగా మొత్తం డబ్బులతో నిండిపోయినాయి. ఇక్కడ చూస్తే 2,000 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. అవి మరి ప్రస్తుతానికైతే చలామణి లేవు. సో వాళ్ళ ఇంట్లో ఎట్లా దాన్ని ప్లేస్ చేశాడు మంచిగా. 500 రూపాయల నోట్లు మనం చూడొచ్చు, మంచిగా నీట్గా సర్ది నోట్ల కట్టలు. ఒక కూలి పనికి వెళ్తున్నవాడు ఒక రోజంతా పనిచేస్తే వచ్చే 300 నుంచి మ్యాక్సిమం 500 కోసం రోజంతా కష్టపడి పనిచేసి వాళ్ళ ఇంటికి ఉపాధిని తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడైనా అధికారులు మంచి మంచి స్థాయిల్లో ఉండి, మంచి మంచి హోదాల్లో ఉండి, వాళ్ళ ఇళ్లల్లో డబ్బులు మనకు, ఎస్, అధికారుల ఇళ్లల్లో నోట్ల కట్టలు. ఇందులో 500 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, 500 రూపాయలు కూడా కాదు, ఇక్కడ 100 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ 100 రూపాయల నోట్ల కట్టలో ఒక 2-3 పేపర్స్ కోసం రోజంతా కష్టపడే ఎంతోమంది కార్మికులు, శ్రమజీవులు మన రాష్ట్రాలలో ఉంటారు. ఇది ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కి సంబంధించిన విషయం. కానీ మన రాష్ట్రంలో కూడా ఈ అవినీతి తిమింగలాలు చాలా పెద్ద ఎత్తునే ఉంటారు. ఇట్లా జరిగినట్లే అక్కడ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సోదాలు పగడ్బందీగా జరిగితే ఖచ్చితంగా ఇంతకు మించి నోట్ల కట్టలే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఇప్పటివరకు బయటకు వచ్చిన అమౌంట్ 4 కోట్ల పైమాట. ఇవి కాకుండా అసమాన ఆస్తులు, అంటే లెక్కల్లో చూపని ఆస్తులు, లెక్కల్లో లేని ఆస్తులు
డబ్బుల రూపంలోనే కాకుండా అతనికి సంబంధించి గోల్డ్ రూపంలో కూడా సుమారు 130 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు దొరికాయి. భువనేశ్వర్ పహాలాలో సుమారు 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండస్తుల నివాస భవనం ఈ అక్రమాల లెక్కల్లో బయటపడింది. లెక్కల్లో చూపని ఆస్తుల కింద ఈ భవనం బయటపడింది. ఇప్పటివరకే అంటే నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు చేసిన సోదాల్లోనే 130 గ్రాముల బరువు ఉన్న బంగారు ఆభరణాలు అంటే ఇంకా వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లెక్క ఎంత అనేది బయటికి రావాల్సి ఉంది. ఏకధాటిగా ఒకేసారి 3 ప్లేసుల్లో సోదాలు చేస్తే బయటపడ్డ ఆస్తుల వివరాలు ఇప్పుడు 4 కోట్లు, 1.5 కోటి వాళ్ళ ఆఫీస్లో, అలాగే బంగారు ఆభరణాలు, 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల నివాస భవనం. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి, అతనికి సంబంధించిన ఆఫీస్ ఛాంబర్లో సోదాలు జరుగుతున్నాయి, అతని నివాసం ఉంటున్న ఫ్లాట్లో సోదాలు జరుగుతున్నాయి, అతని పేరు మీద ఉన్న మిగతా ఫ్లాట్స్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి కూడా వాళ్ళ ప్లేసెస్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా సోదాలు రోజుల పాటు జరిగే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. డబ్బుల లెక్కలు ఎట్లా బయటపడుతున్నాయి. ఇంకా చాలా పగడ్బందీగా సోదాలు చేస్తే పూర్తి స్థాయి లెక్క, ఎక్కడ ఎంత బంగారం, ఎన్ని ఆస్తుల విలువ, అవి ప్లేస్ అయినా ఫ్లాట్స్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా ఎన్ని ఆస్తుల విలువ అనేది అయితే బయటకు రావాల్సి ఉంది. సో ఇది ఈరోజు ఒడిశా రాష్ట్రంలో ఉన్న పరిపాలన రంగాన్ని అలాగే గనుల శాఖని ఒక కుదిపింది అని చెప్పొచ్చు. ఒడిశా రాష్ట్రంలోనే ఇదొక బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ఒక పెద్ద బర్నింగ్ హాట్ టాపిక్ ఆ స్టేట్కి సంబంధించి. సో మన స్టేట్లో కూడా ఎప్పటికో ఒక్కసారి ఎక్కడో ఒక్క చోట ఇట్లా చిన్నగా తీగలాగితే డొంక కదిలిన దాఖలాలు ఉన్నాయి. కానీ నిజంగా ఇదే కార్నర్లో విజిలెన్స్ అధికారులు కనుక దృష్టి పెట్టి సోదాలు చేస్తే మన దగ్గర ఇంతకంటే పెద్ద తిమింగలాలు కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేయాలి, అలాగే ఇట్లాంటి తిమింగలాల్ని బయటకు తీయాలి, ఇట్లాంటి ఆఫీసర్స్ని శ్రమ దోపిడీని బయటకు తీయాలి అని మనం కూడా కోరుకుందాం. ఇది ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఈ రోజు జరుగుతున్న ఆ రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్, ఒక లేటెస్ట్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.